రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని తెలుగు వాణిజ్య విభాగం జిల్లా ఉపాధ్యక్షులు భరద్వాజ్ శెట్టి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో టీడీపీ జిల్లా అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి ఆదేశాల మేరకు ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని కోసిగి టౌన్ టీడీపీ అధ్యక్షులు పంపాపతి అధ్యక్షతన ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు జిల్లా వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు భరద్వాజ్ శెట్టి, నాడిగేని మహాదేవ, కొండగేని వీరారెడ్డి, మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఉమర్ సాబ్, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు మారెప్ప, పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిలిచిపోయారని అన్నారు. సంక్షేమం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రజలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో నాడిగేని వీరారెడ్డి, నాడిగేని నర్సారెడ్డి, చిన్న భూంపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు, ఎంపీటీసీ సభ్యులు రాజు, సాతునూరు ఉలిగయ్య తదితరులు పాల్గొన్నారు. జీతాల చెల్లింపు అయితేనేమి ఒకేసారి మెగా డిఎస్సి ద్వారా 16,437 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. ఇది నిరుద్యోగస్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అది కాక ధాన్యం బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఏకకాలంలో చెల్లింపు జరగడం జరిగింది. అది ప్రజలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక భూతాన్ని తీసుకొని వచ్చి దాని ద్వారా ప్రభుత్వ భూములను అయితేనేమి ఇంకొకటి అయితేనేమి జనాల పేరు మీద ఉండే ల్యాండ్లని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే ఒక భూతాన్ని తీసుకొచ్చి జనాల మీద రుద్దాలని చూసినారు. దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుని చేయడం జరిగింది. అది కాకుండా మన విజయవాడలో వరదలు వచ్చినప్పుడు చూసినారు. ఇంతకుముందు గత ప్రభుత్వం ముఖ్యమంత్రులు కానీ మంత్రులు కానీ ఒకరు కూడా ప్రజల్లోకి వచ్చి మీ బాధలు ఏమని తెలుసుకున్నటువంటి పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు 10 రోజులు అతను అక్కడే ఉండి బస్సులోనే నిద్ర గావించి ప్రజలకు తానే స్వయంగా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమేమి నిత్యావసర సరుకులు అందజేయడంలో అయితేనేమి, కరెంటు వ్యవస్థని పునరుద్ధరించడంలో అయితేనేమి, రోడ్లను బాగు చేయడం అయితేనేమి, డ్రైనేజీలను బాగు చేయడం అయితేనేమి, ఇవన్నీ తానే సొంతంగా పర్యవేక్షిస్తూ జనాలకు అందుబాటులో ఉండడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలని మేము సూపర్ 6 అనే ఒక వాగ్దానాలని ఎలక్షన్ ముందు ఏవైతే ఇచ్చినామో అవి కూడా తొందరలోనే అమలు పరుస్తూ ఈ అక్టోబర్లో ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇవ్వాలని ఐడియా చేస్తున్నారు. అది కాక జనాలకు కూడా మద్యాన్ని కూడా తక్కువ ధరలోనే అందుబాటు చేస్తూ నకిలీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో కొత్త జీవోని ఈ 2-3 రోజుల్లో ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి గ్రామం